ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. పత్తి రైతులకు ఈ ఏడాది కలిసి రాలేదు. ఓవైపు తెగుళ్లు, మరోవైపు ప్రకృతి కలిసి రైతులకు శాపంగా మారాయి. పత్తి పూత దశలోనే గులాబీ రంగు పురుగు ఆశించింది. దీంతో కాయ కుళ్ళిపోయింది. మరోవైపు భారీ వర్షాలు, తుఫాన్లు మరింత ఇబ్బంది పెట్టాయి. కాయ దశకు చేరిన సమయంలో వచ్చిన మొంతా తుఫాన్ పంట చేతికొస్తుందనుకున్న సమయంలో నిండా ముంచేసింది. దీంతో దిగుబడి సగానికి పైగా తగ్గి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పత్తి సాగు చేస్తే చివరికి అప్పులే మిగిలాయంటున్నారు రైతులు. మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. పత్తి సాగు చేసిన రైతులకు ఈ ఏడాది కష్టాలు మొదలయ్యాయి. ఏదైతే సీజన్ ప్రారంభంలో అంతా బాగున్నట్లు కనిపించినప్పటికీ కూడా తర్వాత చూసినట్లయితే పూర్తిగా వరుస వెంబటి పత్తి సాగు చేసినటువంటి రైతులకి కష్టాలు వెంటాడినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు చూసుకున్నట్లయితే తెగుళ్ళు, మరోవైపు చూసుకున్నట్లయితే భారీ వర్షాలు, తుఫాన్లు, ఇలాగా అన్ని రకాలుగా కూడా పత్తి సాగు చేసినటువంటి రైతులైతే మాత్రం తమ పంటను కాపాడుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం పత్తి దిగుబడి సాగు చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దిగుబడి అయితే మాత్రం చాలా తగ్గిపోయింది. ఈ సంవత్సరం పత్తి సాగు చేసినటువంటి రైతులైతే మాత్రం పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది. దాదాపు చూసుకున్నట్లయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2,80,000 ఎకరాల వరకు పత్తి సాగు చేశారు. ఇందులో కూడా ప్రధానంగా పల్నాడు జిల్లాలో 2 లక్షల ఎకరాల వరకు సాగు చేస్తే గుంటూరు జిల్లాలో దాదాపుగా 60,000 ఎకరాల వరకు సాగు చేశారు. బాపట్ల జిల్లాలో చాలా తక్కువగా 4-5 ఎకరాలు మాత్రమే పత్తి సాగైనటువంటి పరిస్థితి ఉంది. సో దిగుబడి చూసుకున్నట్లయితే మాత్రం చాలా తగ్గిపోయింది. అసలు దిగుబడి తగ్గడానికి ప్రధాన కారణం ఏంటి, పంటల మీద ఎలాంటి వర్షాలు కావచ్చు, ప్రకృతి కానీ ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ చూపెట్టింది అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు పత్తి సాగు చేసినటువంటి రైతులు కొంతమంది ఉన్నారు. చెప్పండి, అంటే పంటకి ఏంటి దిగుబడి తగ్గడానికి తెగుళ్ళు ప్రధాన కారణం అంటున్నారు. ఏ తెగుళ్ళు వచ్చేసి ఇబ్బంది పడ్డారు? ఎర్ర తెగుళ్ళు, మరి పుచ్చు వల్ల ఎక్కువ నష్టపోయాం. గులాబీ రంగు పురుగుతో పుచ్చు, ఎర్ర తెగులు, మరి వర్షాలు పడి బాగా వాటర్ ఎక్కువ తీసుకొని కాయ గుల్లిపోవటం అట్లా జరుగుతున్నాయి. అంటే జనరల్ గా ప్రతి సంవత్సరం కూడా పంటకు తెగుళ్ళు వస్తాయి కదా, ఈసారి అంటే ఎక్కువ ఉంది. వర్షాలు ఎక్కువ అయినాయి, వర్షాలు ఎక్కువ అవటాన అపరిమితమైన తెగుళ్ళు వచ్చేసినాయి. సో చెప్పండి, ఇప్పుడు ఈ పంట దిగుబడి చూసుకున్నట్లయితే చాలా తగ్గింది అంటున్నారు. అంటే ఆ వర్షాలు ఎక్కువైనాయి, తుఫాన్ల ప్రభావం కూడా అంటున్నారు. నిజంగా తుఫాన్లు కానీ వర్షాలు కానీ పంట దిగుబడి మీద ప్రభావం చూపెట్టిందా? చూపెట్టిందండి. పంట సెప్టెంబర్ 15 దాకా బాగానే ఉన్నాయండి. దగ్గర 4 క్వింటాలు కాసినాయి. దాదాపు 7-8 క్వింటాల కాపు ఉన్న టైంలో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15-20 లోపల తుఫాన్ల ఎఫెక్ట్కి మొత్తం పైకాపు మొత్తం రాలిపోయింది. పైకాపు రాలిపోవడం వల్ల ఈ అడుగున కాసిన 4 క్వింటాలు కూడా కూలోళ్ళకి తీతలకి జాల. ఆల్రెడీ ఎకరానికి దగ్గరగా 60,000 దాకా ఖర్చు పెట్టాం. కౌళ్ళు కానీ, పురుగు మందులు కానీ, కూలోళ్ళ ఖర్చు కానీ 60,000 దాకా ఖర్చు పెట్టాం. వచ్చి 30,000 అమ్మకం వస్తుంది. అదండి పరిస్థితి. జనరల్ గా ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే ఎకరా పత్తికి ఎన్ని క్వింటాలు వచ్చింది? ఇప్పుడు ఈ సంవత్సరం ఎలాగొచ్చింది? 10-12 వచ్చింది. 7-5-6 వచ్చింది. ఏటా 10-12 వచ్చింది. 7-5-6 పుచ్చే ఎక్కువ ఆ ఎర్రబురుగు వల్ల. గుల్ల అసలు మంచిది ఒకటి ఉండేది, 2 పుచ్చులు ఉంటాయి. వాళ్ళు తీసేవాళ్ళు పట్టుకొని ఒక్కటి తీసేలా సరిపోద్ది వాళ్ళకి. సో ఇప్పుడు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మీకు వచ్చిన పంట దిగుబడి చూసుకున్నట్లయితే ఎంత వస్తుంది? అంటే మీరు పెట్టిన పెట్టుబడి ఏంది, మీకు చేతికి వచ్చేది ఎంత వస్తుంది? చేతికి ఏమొస్తుంది? ఏమీ రాదు, ఖాళీ. 30,000 దండగండి, దండకే వచ్చేది, చేతికి ఏమి రాదు. అంటే ఇప్పుడు మీరు పెట్టిన పంట ఎకరా సాగుకు పెట్టిన పెట్టుబడిలో కనీసం కొంచెం కూడా రిటర్న్ వచ్చే పరిస్థితి లేదా? అసలు లేదు, లాసే వచ్చేది. ఎంత వచ్చింది? ఎంత ఎకరాకి ఎంత లాస్ వచ్చింది? 20-30 లాస్ వచ్చింది. 20-30 లాస్ వచ్చింది. మీరు పెట్టిన పెట్టుబడిలో ఎంత మీకు రిటర్న్ వచ్చింది? అసలు ₹1 కూడా ఇంకా లాస్. ఇప్పుడు లెగ్గొడుతున్నాం అసలు పత్తి కట్టిని. అదేం లేదు, పెట్టిన పెట్టుబడి మొత్తం పోయింది. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే పత్తి సాగు చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా కష్టాల ఊబిలో కూరుకుపోయారని చెప్పుకోవచ్చు. దీంతో పాటు చూసుకున్నట్లయితే ప్రధానంగా పత్తి దిగుబడి అనేది భారీ స్థాయిలో తగ్గింది. దాదాపుగా ఎకరానికి 10-12 క్వింటాల వరకు దిగుబడి జనరల్గా సాధారణంగా అయితే వస్తుంది. కానీ ఏడాది చూసుకున్నట్లయితే అందులో సగం 4-6 క్వింటాల వరకే రైతుకి దిగుబడి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెగుళ్ళు అనేవి పత్తికి చాలా ఇబ్బందిగా మారింది. ఈ తెగుళ్ల వల్ల దిగుబడి తగ్గిపోయింది. దీంతో పాటు ప్రకృతి కూడా రైతులపై పగబట్టింది. దాదాపుగా పంట
బాగా వస్తుంది, పంట చేతికి వస్తుంది అనుకున్న సమయంలోనే, కాయొచ్చిన సమయంలోనే తుఫాన్లు, వర్షాలు భారీ స్థాయిలో వచ్చాయి. దీనివల్ల పంట చాలా వరకు దెబ్బతిన్నది. అప్పటి వరకు చేతికి వస్తుంది అనుకున్నటువంటి పంట కూడా తడిసిపోవటం వల్ల చాలా ఇబ్బంది కలిగిందని చెప్తున్నారు. కనీసం ఎకరాకి 30,000 రూపాయల వరకు రైతులకి లాసే. కానీ ఈ ఏడాది పత్తి సాగు చేసినటువంటి రైతులైతే మాత్రం అందరూ ఆల్మోస్ట్ 99% మంది రైతులైతే మాత్రం పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయారనే రైతులు చెప్తున్నారు. కెమెరామెన్ మురళితో రామారావు, ఎన్టీవీ, పత్తి.